జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్ 2026 ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు ప్రారంభం కాగా రేపటితో ముగియనున్నాయి. అయితే ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయితే రేపటితో ముగియనున్న ఈ దరఖాస్తుల ప్రక్రియకు కరెక్షన్ విండోనైతే ఓపెన్ చేస్తున్నారు. సో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా కూడా ఏదైనా డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయకపోయినా లేకపోతే ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏదైనా రాంగ్గా మీకు అనిపించినా కూడా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. సో కరెక్షన్ విండో అయితే డిసెంబర్ 1 వరకు మీకు అందుబాటులో ఉంటుంది. సో డిసెంబర్ 1 దాటితే కనుక మీకు ఈ ఛాన్స్ కూడా ఉండదు. సో ఈ 4 to 5 డేస్ ఈ టైం గ్యాప్లోనే మీరు ఇప్పటి వరకు చేసుకున్న అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ 4 to 5 డేస్ గ్యాప్ని యూజ్ చేసుకొని మీ అప్లికేషన్స్ని క్లియర్ చేసుకోండి. ఇక ఈ ఫామ్లో మీరు ఏ డీటెయిల్స్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ఏ డీటెయిల్స్ని ఎడిట్ చేయరాదు అనే వివరాలని ఒకసారి డీటెయిల్గా చూసుకుందాము. సో మొదట ఎడిట్ చేసుకోవచ్చు అనుకునే డీటెయిల్స్ చూస్తే గనక ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అలాగే ఫాదర్ అండ్ మదర్ ఈ 3 పేర్లలో ఏదైనా ఒక డీటెయిల్ని మాత్రమే మీరు ఎడిట్ చేయగలుగుతారు. అలాగే కేటగిరీ దీన్ని మీరు చేంజ్ చేయడము లేకపోతే మీరు అప్లోడ్ చేసిన కేటగిరీ సర్టిఫికేట్ని రీఅప్లోడ్ చేయడం లాంటివి చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ కూడా మీరు అయితే చేంజ్ చేసే సబ్ కేటగిరీది మీరు చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే మరి రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో సేమ్ కేటగిరీ ఎలా చేస్తారో ఇది కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అలాగే మీడియం లాంగ్వేజ్ అలాగే అకాడమిక్ డీటెయిల్స్ అంటే మీ ఎడ్యుకేషన్ 10th and 12th ఈ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అది ఫిల్ చేయడం లేకపోతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం లాంటివి ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కోర్స్ లేదా పేపర్ సెలెక్షన్ మీరు ఎంచుకున్న కోర్స్ అలాగే పేపర్ సెలెక్షన్ని కూడా మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ దీన్ని మీరు రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐడెంటిటీ డీటెయిల్స్ ఇందులో మీరు ఒకవేళ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయకపోతే మాత్రమే మీరు దీన్ని రీఅప్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో జెంబర్ అని కూడా ఉంది, దాన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఎడిటబుల్ డీటెయిల్స్ అన్నమాట. మీరు ఏవైతే కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఇందులో ఉంటే కనుక ఈ డీటెయిల్స్లో ఉంటే కనుక మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇందులో ఫెసిలిటీ ఉంది.